నమస్కారం. ఈరోజు మనం జ్యోతిష శాస్త్రంలో మొదటిదైన అత్యంత శక్తివంతమైన అశ్విని నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ల జీవితం ఎలా సాగుతుంది అనే విషయాల్ని ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా అశ్విని నక్షత్రం అంటే ఏంటో ఒక చిన్న పరిచయం. ఆ తర్వాత ఈ నక్షత్ర జాతకుల స్వభావం, వాళ్ల చదువు, సంపాదన, కుటుంబ జీవితం ఎలా ఉంటాయో చూసి చివరగా కొన్ని ముఖ్యమైన సూచనలతో ముగిద్దాం. అశ్విని నక్షత్రం ఈ పేరు వినగానే మన గుర్తుకు రావాల్సిన 3 ముఖ్యమైన పదాలు శక్తి, వేగం మరియు చురుకుదనం. ఎందుకంటే ఈ నక్షత్రంలో పుట్టినవాళ్లు ఈ లక్షణాలకు అద్దం పడతారు. ఈ నక్షత్ర జాతకుల్లో ఎప్పుడూ అపారమైన శక్తి, ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటాయి. అచ్చం గుర్రంలాగే అనమాట. వీళ్ళొక్కచోట స్థిరంగా ఉండలేరు. ఏదో చిన్న చిన్న పనులతో వీళ్ళు అస్సలు సంతృప్తి పడరు. ఎప్పుడూ పెద్ద పెద్ద లక్ష్యాల వైపే చూస్తారు. వాటిని వీలైనంత వేగంగా సాధించాలనే తపనతో ముందుకు దూసుకెళ్తారు. మరి ఇప్పుడు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి వ్యక్తిత్వంలో ఇంకా లోతుగా ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ల లోపల ఉండే ఆ అంతర్గత శక్తులు వాళ్లని ఎలా ముందుకు నడిపిస్తాయో చూద్దాం. అశ్వినీ జాతకుల వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్లలో ఎప్పుడు చూసినా ఎనర్జీ, చురుకుదనం కనిపిస్తాయి. దానికి తోడు వాళ్లకి చాలా తెలివితేటలుంటాయి. దానివల్ల చాలా మంచి నిర్ణయాలు తీసుకోగలరు. అంతేకాదు, వీళ్లు చాలా ధైర్యవంతులు, సాహసవంతులు. స్నేహం చేస్తే ప్రాణమిస్తారు. దైవభక్తి, సహనం అన్నీ శుభ్రంగా పద్ధతిగా ఉంచుకోవడం లాంటి మంచి గుణాలు కూడా వాళ్లలో చాలా ఉంటాయి. అయితే తెలుసుకదా, ప్రతి బలానికి ఒక బలహీనత కూడా ఉంటుంది. వీళ్ళు వెంటనే నిర్ణయాలు తీసుకోవటం ఎంత బలమో, కొన్నిసార్లు అంతే తొందరగా కోపం తెచ్చుకోవటం ఒక బలహీనత. ఒకసారి ఏదైనా అనుకున్నారంటే చాలు, చాలా మొండిగా ఉంటారు. ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం చాలా అంటే చాలా కష్టం. అలాగే సాంప్రదాయాలంటే అమితమైన ప్రేమ ఉండటం వల్ల కొన్నిసార్లు కొత్త మార్పులను అంత తేలిగ్గా అంగీకరించలేరు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అశ్విని నక్షత్ర జాతకుల్ని అధికారంతోనో ఒత్తిడితోనో కంట్రోల్ చేయడం అసాధ్యం. వాళ్ల మనసు గెలవాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి. అది ప్రేమ, అభిమానం మాత్రమే. సరే, మరి ఇంతటి శక్తివంతమైన లక్షణాలు ఉన్న అశ్విని జాతకుల కెరియర్, వాళ్ల ఆర్థిక జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడొకసారి చూద్దాం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్లని మనం ఆల్రౌండర్స్ అని పిలవచ్చు. ఎందుకంటే వీళ్లకి దాదాపు అన్ని విషయాల మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అందుకే టీచింగ్, ఫార్మా, పోలీస్ లేదా మిలిటరీ లాంటి రక్షణ రంగాలు, ఇంజనీరింగ్, ట్రైనింగ్ ఇలాంటి ఫీల్డ్స్ వీళ్లకి బాగా సరిపోతాయి. అంతేకాదు, తత్వశాస్త్రం, సంగీతం లాంటివి కూడా వీళ్లని బాగా ఆకర్షిస్తాయి. 30 ఈ నంబర్కి ఒక ప్రత్యేకత ఉంది. అశ్విని నక్షత్ర జాతకుల జీవితంలో 30వ సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అప్పటివరకు జీవితంలో చాలా ఒడిదొడుకులు ఉండొచ్చు, కానీ ఆ వయసు దాటిన తర్వాత ఒక స్థిరత్వమనేది వస్తుంది. వృత్తి జీవితం గురించి చూశాం కదా, ఇప్పుడు కాస్త వ్యక్తిగత జీవితం వైపు వద్దాం. ఫ్యామిలీతో, పార్ట్నర్తో వీళ్ల బంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబం విషయానికి వస్తే అశ్విని జాతకులకు వాళ్ల ఫ్యామిలీ అంటే ప్రాణం. వాళ్లకి అదే ప్రపంచం. తండ్రితో అప్పుడప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా తల్లివైపు బంధువుల నుండి మాత్రం వీళ్లకి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇక పెళ్లి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వీరికి అమ్మాయిలకన్నా అబ్బాయిలు పుట్టే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక చివరిగా మనమిప్పటివరకు చెప్పుకున్న విషయాల్లోంచి కొన్ని ముఖ్యమైన సూచనలు చూద్దాం. అశ్విని నక్షత్ర జాతకులు వాళ్లలో ఉన్న అపారమైన శక్తిని సరైన దారిలో పెట్టి జీవితంలో ఇంకా విజయవంతం అవ్వడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మొదటిది, వాళ్లలో ఉన్న ఆ ఎనర్జీని, వేగాన్ని గొప్ప గొప్ప లక్ష్యాల వైపు మళ్లించాలి. రెండవది, ఇది చాలా ముఖ్యం, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం. ప్రశాంతంగా ఉండటానికి వాళ్ల ముందున్న అతిపెద్ద సవాలు ఇదే. ఇక మూడవది, వాళ్లని అంటే కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని ఎప్పుడూ గౌరవించాలి. వాళ్ల నిజమైన బలం కుటుంబమిచ్చే ప్రేమ, మద్దతులోనే ఉందని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.
ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఒకరిలో ఇంతటి అద్భుతమైన అశ్వని శక్తి ఉంటే దాన్ని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్కు లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.